ఓం నమో విశ్వకర్మణే విశ్వకర్మసమారంభం విశ్వరూపాయ మధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం వందే గురుపరంపరం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః. నవదుర్గలు నవరాత్రి దినమున ఈ నవదుర్గలు మనము పూజ చేసినంత మాత్రాన మనకి ఏ ఏ ఫలాలు మనకు కలుగుతాయనే దానికి ప్రథమ దివసే శైలపుత్రి రూపం. ఈ ప్రథమ దినమున శైలపుత్రిగా ఆమె మనల్ని కరుణించి కాపాడే అటువంటి తల్లి. రెండవ దినం బ్రహ్మచారిణి. బ్రహ్మచారి అయిన తల్లి మానవుడు ఏ కోరికలు కోరినా ఆ కోరికలన్నీ తీర్చేది. మూడవ దినము చంద్రగంట. చంద్రగంట అంటే ఘంటానాద శబ్దం వినగానే మన కర్ణముల్లో ఓంకారము ప్రతిధ్వనిస్తుంది, అంటే జ్ఞానప్రదాయిని అని అర్థం. నాలుగవ దినము కూష్మాండ. కూష్మాండ అంటే ఆ కూష్మాండ దేవత మన సర్వ దోషాలు పరిహారం చేసే అంతటి సమర్థురాల తల్లి. ఐదవ దినము స్కందమాత. స్కందమాత అనగానే ఆమె తల్లి స్వరూపిణి కాబట్టి సంతాన ప్రాప్తికి ఈ ఐదవ దినము స్కందమాతను సేవించడం చాలా మంచిది, చాలా అత్యంత ఆవశ్యకతం ఈ రోజుల్లో. ఆరవ దినము కాత్యాయిని. ఈ కాత్యాయిని అంటే మనకి ఏదైనా ధనరూపంగా బాధలుంటే ఆ బాధలంతా తొలగించే అటువంటి ఆ కాత్యాయిని మాత. అందుకే కాత్యాయిని సర్వవేళ మనమంతా పూజిస్తూ ఉంటాం. ఏడవ దినం కాలరాత్రి. ఈ కాలరాత్రి మనం పూజించడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు లక్షణములన్నీ వెళ్ళిపోయి మనకి మహత్తరమైన తేజస్సును ప్రసాదిస్తుంది. కాబట్టి కాలరాత్రి మనం పూజ చేసుకోవాలి. ఎనిమిదవ రోజు మహాగౌరి. ఆ గౌరీదేవి కళ్యాణప్రదాయని కాబట్టి ఆ తల్లి యొక్క లీలా విలాసము సర్వ కళ్యాణ కార్యములందు మన ఇంట్లో శుభములు కలగాలి అంటే మహాగౌరీదేవిని మనము పూజ చేసుకుంటూ ఉంటాం. సిద్ధరాత్రి. సిద్ధరాత్రి అనగా ఏమంటే నిరంతరం మనం జాగ్రత్తావస్థలో ఉండేనట్లే ఆ తల్లి చేస్తుంది. నిద్రావస్థ కన్నా జాగ్రత్తావస్థలో చేసే ప్రతి ఒక్క కార్యము జయప్రదం కాబట్టి. అలాగే మనము ఇంకొకసారి ఆ తల్లిని మనం స్మరణ చేస్తాం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. శైలపుత్రీ దేవతాభ్యో నమః అని మనం చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః బ్రహ్మచారిణే నమః అని అనుకోవచ్చు. ఎందుకంటే నమస్కారం మనం నమః అనడం నమస్కారం. దేవతా నమస్కారానికి నమః సంస్కృత భాషలో నమః అంటే నమస్కారము. శ్రీ గురుభ్యో నమః. నమో వీరబ్రహ్మేంద్రాయ నమః. జై వీరబ్రహ్మేంద్ర గురుదేవతాభ్యో నమః.